హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే, అకౌంట్లు బ్లాక్ అయితే అకౌంట్లు సస్పెండ్ అయితే ఆ అకౌంట్లు తిరిగి ఏ విధంగా పొందాలనేది ఈ వీడియో ద్వారా నేను చెప్తాను. అసలు ఆన్లైన్లో అకౌంట్లు ఎందుకు సస్పెండ్ అవుతాయి, మన అకౌంట్లో ఎందుకు సస్పెండ్ అవుతాయి అంటే, నేను నిన్న ఒక వీడియో పెట్టాను, Dream11 గురించి వీడియో పెట్టాను. లాస్ట్ వరకు చూడండి అని మొత్తుకున్నాను. అంటే మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు దాంట్లో ఉన్న కొన్ని అర్థం అవుతాయి. మీరు అందులో Dream11 యాప్ కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో Dream11 యాప్ క్లిక్ చేయగానే మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది, 250 రూపీస్ వస్తాయి అని చెప్పగానే గబగబా వెళ్ళి మీరు 250 రూపీస్ కోసం ఆ లింక్ క్లిక్ చేసి, అంటే రెఫరల్ ఐడి ఇచ్చేసి మీరు 250 వచ్చేస్తుంది మీకు. అంటే ఒకసారి డౌన్లోడ్ చేసినందుకు 250 వస్తున్నాయి. ఈ విధంగా 5 అకౌంట్లు 10 అకౌంట్లు మెయింటైన్ చేస్తే 2500 వస్తాయి. గబగబా ఏం చేస్తున్నారంటే, అంటే స్పామ్ యాక్టివిటీ కింద మళ్ళీ దాన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసి మీరే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఒక సిస్టమ్ నుండి, ఒక మొబైల్ లేదా ల్యాప్టాప్ సిస్టమ్ నుండి 2-3 అకౌంట్లు క్రియేట్ చేసేస్తున్నారు. ఇది తప్పని చెప్పట్లేదు, బట్ ఏంటంటే మనకే ఇంత తెలివి ఉన్నప్పుడు, మనమే ఇంత ఆలోచించి ఇంత అమౌంట్ సంపాదించేస్తుంటే ఇంకా అంతంత కోట్లు సంపాదించి ఆ వెబ్సైట్లు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళు ఏ విధంగా సెక్యూరిటీ పర్పస్ చేసుకుంటారో ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఇటువంటి చిన్న తప్పులు వాళ్ళు ఈజీగా మన ఐపీ అడ్రస్ వాళ్ళకి వెళ్ళిపోతుందండి. ఈ ఐపీ అడ్రస్ నుండి ఈ అకౌంట్ క్రియేట్ చేయబడింది అని చెప్పి వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతుంది. అదే మీరు మల్టిపుల్గా అకౌంట్ క్రియేట్ చేసి, అది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే Dream11లో వన్స్ మీరు మంచి అమౌంట్ విన్ అయ్యాక విత్డ్రా చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. విత్-ఇన్ 20 minutes 30 minutes మీ అకౌంట్ సస్పెండ్ అవుతుంది. అంటే మీరు అంత కష్టపడి మీరు టీమ్ సెలెక్ట్ చేసుకుని అంత కష్టపడి పెట్టి అమౌంట్ సంపాదించి విత్డ్రా చేసినప్పుడు సస్పెండ్ అంటే మనకు ఎలా ఉంటుంది చూసేటప్పుడు మనకు చాలా బాధాకరంగా ఉంటుంది. నేను నా ఛానల్ ఓపెన్ చేస్తే మెసేజ్లు, నా ఈమెయిల్ ఓపెన్ చేస్తే మెసేజ్లు, నా వాట్సాప్లో మెసేజ్లు, సార్ నా అకౌంట్ బ్లాక్ అయింది. ఒక 5 మంది 6 మంది ఇంచుమించు 6 మంది నా అకౌంట్ సస్పెండ్ అయింది సార్, నేను ఎట్లా పొందగలను, నేను విత్డ్రా చేశాను సార్, 1400 నా అకౌంట్లో ఉంది, ఆ డబ్బులు పోయినట్టేనా? ఖచ్చితంగా డబ్బులు పోయినట్టే. బట్ ఇటువంటి అకౌంట్లో ఏ విధంగా రికవర్ చేయాలి? అకౌంట్ రికవర్ చేసిన మీకు విత్డ్రా అమౌంట్ ఎవరు, జస్ట్ మీ రిఫరల్ బోనస్ ఏమన్నా ఉంటే మీ అకౌంట్ మాత్రం తిరిగి ఇవ్వగలుగుతారు. అలాగే యూట్యూబ్లో కూడా అకౌంట్లు సస్పెండ్ అవుతుంటాయి. ఒక ఐపీ అడ్రస్ ఉన్న సిస్టమ్ ఎన్ని అకౌంట్ క్రియేట్ చేసినా పర్లేదు, కానీ యూట్యూబ్లో ఏ విధంగా అకౌంట్ బ్లాక్ చేస్తారంటే, ఎంతో మంది ఓన్గా వీడియోస్ పెడుతున్నారు. ఫస్ట్ ఒక 5 రోజులు 6 రోజులు ఓపిక నశించిపోతుంది వాళ్ళకి. అంటే 20 వ్యూస్ 30 వ్యూస్ వస్తుంటే చూడలేకపోతున్నారు. అందుకని ఏం చేస్తున్నారంటే ఒకేసారి ఎక్కువ వ్యూస్ సంపాదించేద్దామని సినిమాలో వీడియోస్, సాంగ్స్, క్రికెట్ అవి పెట్టేస్తున్నారు. అవి పెడితే ఇమీడియట్గా ఆ ఓనర్ దాన్ని బ్లాక్ చేస్తాడండి. అసలు సినిమా అనేది ఇప్పుడు కొత్త సినిమా ఆన్లైన్ డౌన్లోడ్ అవ్వడం, అటు నెట్లోకి రావడం, మీరు ఎక్కడ యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. అంటే అది కాపీరైట్ చట్టం కింద మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన వరకు రావట్లేదు, జస్ట్ అకౌంట్ బ్లాక్ చేసి గుమనైపోతున్నారు. వాళ్ళు అది కానీ సీరియస్ తీసుకుంటే మనల్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి యూట్యూబ్లో. అంటే అటువంటి కొత్త సినిమాలు బయట సీడీలు అమ్మితేనే అరెస్ట్ చేసేస్తున్నారు. బట్ మనం యూట్యూబ్లో పెడితే మనం చేయరా ఒకసారి ఆలోచించండి. ఇటువంటివన్నీ చేయకండి. అంటే ఇటువంటి చేయడం వల్ల మీ అకౌంట్ సస్పెండ్ అవుతుంది. మీకు ఒకవేళ మంచి సబ్స్క్రైబర్లు ఉన్నారనుకో, వాళ్ళందరూ లాస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇటువంటి అకౌంట్ తిరిగి ఎలా రికవర్ చేయాలి? ఇప్పుడు మీరు వన్స్ మీ యూట్యూబ్ కానీ మీ Dream11 అకౌంట్ కానీ సస్పెండ్ అవ్వగానే మీకు ఒక మెయిల్ వస్తుంది. మీ అకౌంట్ ఫెయిర్ ప్లే కండిషన్స్ దాటడం వల్ల మీ అకౌంట్ మేము సస్పెండ్ చేస్తున్నాము, ప్లీజ్ కాంటాక్ట్ అస్ అని చెప్పి ఈ విధంగా మెయిల్ వస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి. వన్స్ మన అకౌంట్ సస్పెండ్ అయినాక మనకు మెయిల్ ఏ విధంగా వస్తుందంటే, ఇక్కడ చూడండి, నాకు కృష్ణారావు అనే అతను నిన్న పంపించాడు మెయిల్, అతను అకౌంట్ సస్పెండ్ అయిందని. చూడండి, ఈ విధంగా వస్తుంది నాకు మెయిల్. అది ఏ విధంగా Dream11 అయినా యూట్యూబ్ ఏ ఛానల్ అయినా మీకు అకౌంట్ సస్పెండ్ అయితే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడ Dream11 వారు పంపించున్నారు. ఇక్కడ రిస్క్ అంట, చూడండి అతను రెస్పాండ్ ఏ విధంగా చేశాడు చూడండి. అవర్ రిస్క్ టీమ్ హ్యాస్ నోటీస్డ్ ఫెయిర్ ప్లే వాలిడేషన్ అంట, అండ్ ఇట్ అపియర్స్ టు దట్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆర్ అన్జీనియస్ అకౌంట్స్ ఇన్ Dream11. చూసారా, మల్టిపుల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, లేకపోతే అన్జీనియస్ అంటే మీరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళ ఫెయిర్ ప్లే కండిషన్కి విరుద్ధంగా ఉంది. సో మీ అకౌంట్ని డియాక్టివేట్ చేశారు. సో మీరు చేయాల్సిన పని ఏంటి నెక్స్ట్? ఒకవేళ మీరు పాన్ కార్డు, మీ బోనస్ అన్నీ ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటి? చూడండి, ఇక్కడ ఇలా దేంట్లో అయినా ఇప్పుడు కాంటాక్ట్ అస్ అని చూసారా, ఇక్కడ కాంటాక్ట్ అస్. ఈ కాంటాక్ట్ అస్ అనే బటన్ మీరు ప్రెస్ చేయగానే మీకు డైరెక్ట్గా Dream11 వాళ్ళకి మెయిల్ పంపిమని చెప్తారు. వాళ్ళ మెయిల్ ఇచ్చేసి ఆ మెయిల్ పంపిమంటుంది. పైన వాళ్ళ మెయిల్ అడ్రస్ ఉంటుంది, కింద మనం జస్ట్ ఒక టైప్ చేయాలి. ఏం టైప్ చేయాలంటే, కైండ్లీ అంటే మీరు రిక్వెస్ట్ చేసినట్టు అడగాలి వాళ్ళని. ఎవరినైనా యూట్యూబ్ అయినా ఎవరినైనా మీరు
రిక్వెస్ట్ చేసినట్టు అడగాలి. అంటే మీరు వాళ్ళని ఏ విధంగా అడగాలంటే, కైండ్లీ ఐ రిక్వెస్టెడ్ టు నాట్ రిపీట్ అగైన్ దిస్ టైప్ ఆఫ్ స్పామ్ యాక్టివిటీస్ ఇన్ మై అకౌంట్, సో ప్లీజ్ ఫర్గివ్ మీ సార్ అని వాళ్ళని రిక్వెస్ట్గా అడగాలి. ప్లీజ్ యాక్టివ్ మై అకౌంట్, ఐఎమ్ నాట్ రిపీట్ అగైన్ దిస్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పి వాళ్ళని భరోసా ఇచ్చినట్టు మీరు మెయిల్ కానీ పెట్టారనుకో, అంటే ఆ మెయిల్లోనే మీ ఈమెయిల్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే, సో వాళ్ళకి నచ్చితే, మీ ఆన్సర్ నచ్చితే కొంచెం చూస్తారు. అంటే ఒక వారంలో Dream11 అయితే ఒక వారంలో మీకు మెయిల్ మీకు ఓకే, అంటే Dream11 అతను అయితే ఇప్పుడు ఓకే చేస్తున్నాడు అకౌంట్ని, అట్లా వారంలో అంతా మీకు మీ అకౌంట్ మళ్ళీ మీకు తిరిగిస్తారు. సో మీరు ఇంకెప్పుడు ఇటువంటి యాక్టివిటీస్ చేయకూడదని చెప్పి. అలాగే యూట్యూబ్లో సేమ్, యూట్యూబ్లో కూడా ఏంటంటే ఇక్కడ పైన యూట్యూబ్ అని ఉంటుంది. సో ఇదే విధంగా వస్తుంది మీకు, ఈ విధంగా వాలిడేషన్ చేశారని చెప్పి. అలాగే వాళ్ళు కాంటాక్ట్ అజ్ అని కూడా వస్తుంది కింద, జస్ట్ కాంటాక్ట్ అజ్ లేకపోతే క్లెయిమ్ అని వస్తుంది. మీరు అలా క్లిక్ ఇవ్వగానే వాళ్ళకి అదే విధంగా యూట్యూబ్ మెయిల్ వచ్చేసి కింద వస్తుంది. వాళ్ళని కూడా అదే విధంగా యూట్యూబ్ అనేది ఇంకా రిక్వెస్ట్ అడగాలి మనం. సో ఇంకెప్పుడు చేయను అని చాలా భరోసా, ఇంకెప్పుడు చేయను, దిస్ ఈజ్ మై అకౌంట్, ఐ లవ్ యూట్యూబ్ అని చెప్పి ఏదేదో మనం సొల్లేసి వాళ్ళు ఇంప్రెస్ చేస్తే, అంటే యూట్యూబ్ మాత్రం 30 days టైం తీసుకుంటున్నా. యూట్యూబ్ మాత్రం చూస్తుంది ఇంతకుముందు ఏమైనా స్పామ్ చేసాడా, ఇంతకుముందు ఏమైనా ఇతను మంచి, ఇది ఫస్ట్ టైమేనా అని మొత్తం చెక్ చేసిన తర్వాత మాత్రమే మీకు యూట్యూబ్ మాత్రం ఇస్తుంది. యూట్యూబ్ మాత్రం కొంచెం కష్టం. బట్ యూట్యూబ్లో ఏంటంటే చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే, మన అకౌంట్లో నుండి ఇప్పుడు ఛానల్ పబ్లిష్ చేయాలని చెప్పి లైవ్ ఛానల్ పక్కకు పోయి ఊరికి మెసేజ్లు పెట్టినప్పుడు చాలామంది ఛాంప్ క్యాష్ అని నా దాంట్లో చూడండి అని చాలామంది మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. అది కూడా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. ఎందుకంటే పక్కన చాట్ చేసే వాళ్ళకి ఏంటంటే రిపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. చాట్ చేస్తూ మధ్యలో ఇటువంటి వస్తే వాళ్ళకి ఇరిటేట్ అయిపోతున్నారు. సో పక్కన జస్ట్ మనం చేసిన మెసేజ్ మీద క్లిక్ కానీ రిపోర్ట్ ఆప్షన్ వస్తుంది, రిపోర్ట్ చేసేస్తున్నారు. అలా రిపోర్ట్ కానీ చేస్తే ఏమవుతుందంటే, మీ అకౌంట్ డియాక్టివేట్ కాకపోయినా బట్ మీకు యాడ్సెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 30 రోజులు యాడ్లు ఇవ్వట్లేదు. అలా రిపోర్ట్లు వచ్చినప్పుడు యూట్యూబ్ కూడా ఏంటంటే యాడ్సెన్స్ని బ్లాక్ చేసేస్తుంది. ఒక 30 రోజులు మీకు యాడ్లు ఇవ్వట్లేదు అంటే మీకు మీరు తప్పు చేస్తున్నట్టు ఒకటి పడిపోతుంది. అలా పడితే మీ ఛానల్ మీకు ఇంప్రూవ్ చేయడానికి కుదరదు. అంటే మీ ఛానల్ మీరు ఇంప్రూవ్ చేసుకోలేరు, అంటే రికమెండ్ కావు. అటువంటి యాక్టివిటీస్ కూడా డేంజర్. మీరు అట్లా పబ్లిష్ చేయాలి అనుకుంటే వేరే మెయిల్ యూజ్ చేసుకోండి, యూట్యూబ్ మెయిల్ మాత్రం యూజ్ చేసుకోకండి. అలా మీరు యూట్యూబ్లో కానీ Dream11లో కానీ ఈజీగా మీ అకౌంట్ మీరు బ్యాక్ చేయగలుగుతారు. అలాగే మీరు జెన్యూన్గా ఇన్వెస్ట్ చేసి అమౌంట్ సంపాదించాలనుకుంటే, ఐ మీన్ Dream11 అనేది బెస్ట్ సైట్ అండి. అంటే మీరు బెట్టింగ్ ఆడేవాళ్ళు Dream11 మాత్రమే ఆడండి, మిగతా వాటిలో ఇన్వెస్ట్ చేసి మాత్రం పోగొట్టుకోండి. Dream11 అనేది మాత్రమే బెస్ట్ సైట్. మళ్ళీ అలాగే చాలామంది ఏమని అడుగుతున్నారంటే, నాకు బోనస్ అమౌంట్ రాలేదో అదే చెప్తూ ఉన్నారు. బోనస్ అమౌంట్ ఎందుకు రాదండి? నాకు ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్కి వచ్చింది. మీరు చేసే తప్పు ఏంటంటే, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసినప్పుడు నేను కింద నా రిఫరల్ ఐడి కూడా ఇచ్చున్నాను. అంటే ఆ రిఫరల్ ఐడి ఎంటర్ చేసినప్పుడు మాత్రమే కొంతమందికి ఏమో డైరెక్ట్ డిస్ప్లే అయిపోతుంది, బట్ కొంతమందికి డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ వచ్చేస్తుందంట. కింద రిఫరల్ ఇన్వైట్ అనే ఒక లింక్ ఉంటుంది, అంటే ఇన్వైట్ బై ఫ్రెండ్ అనే లింక్ క్లిక్ చేసినప్పుడు నా రిఫరల్ ఐడి ఎంటర్ చేయగానే మీకు 250 వస్తుంది. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అందులో మీకు ఈజీగా మీకు 250 రూపీస్ ఫ్రీగా వస్తుంది. ఆ 250 రూపీస్తో ఆడి చూడండి, మీకు అర్థమైపోతుంది ఏ విధంగా సంపాదించాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే చాలామంది ఏంటంటే వెళ్ళి ప్లే స్టోర్లో ఎతుకుతున్నారు ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉండదండి. Dream11 యాప్ ప్లే స్టోర్లో ఉండదు, ఎందుకంటే బెట్టింగ్ సైట్లని అది ఎంకరేజ్ చేయదు. ప్లే స్టోర్ ఎంకరేజ్ చేయదు, ఎంత జెన్యూన్ అయినా ఎంకరేజ్ చేయదు, అంటే స్పామ్ యాక్టివిటీ కిందే వస్తుంది. అలా మీకు ప్లే స్టోర్లో ఏమైనా బెట్టింగ్ ఏమైనా ఉన్నాయంటే యాప్స్, అవి ఫేక్ యాప్స్ అనే మీనింగ్. Dream11 కూడా ఉంది కానీ బట్ ఆ యాప్లో మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేం, అంటే Dream11 ఉండే యాప్ ప్లే స్టోర్లో ఉండే యాప్. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే .apk ఫైల్తో వాళ్ళు వెబ్సైట్లో పెట్టారు, ఒక యాప్ పెట్టారు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం వస్తుంది. అందువల్ల మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తే, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే మాత్రం ఆ యాప్ మీకు డౌన్లోడ్ అవుతుంది. సో మీకు ప్లే స్టోర్లో యాప్ ఎక్కడా దొరకదు. అలా ఈ .apk ఫైల్ డౌన్లోడ్ అయ్యేటప్పుడు కొద్దిగా సమయం పడుతుంది. ఉండేది 4 MB 5 MB అయినా కొద్దిగా సమయం పడుతుంది, చాలామంది కావట్లేదు అన్నారు. అలాగే ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమంది మాత్రం ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు సెట్టింగ్స్ మార్చుకోవాలి, వెనకాల సెట్టింగ్స్ కానీ మార్చుకుంటే సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం కాదు. ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిపోవడం మీకు 250 అమౌంట్ వచ్చేస్తుంది. అలాగే చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి. డౌట్లు అడగండి పర్లేదు, అంటే ఎప్పుడు అడుగుతున్నారంటే ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు మాత్రం అడగండి. అంతకుముందు మాత్రం దయచేసి రాత్రి 10 పైన అడగండి, ముందర 8 వరకు, ఎందుకంటే నిద్రపోయేది. మీరు అన్ని ఎటువంటి డౌట్లు అడుగుతున్నారంటే చాలామంది ఇప్పుడు మంచి డౌట్లు అయితే నేను మాత్రం ఏమనుకోనండి, బట్ కొంతమంది సిల్లీ డౌట్లు అడుగుతున్నారు. అటువంటి డౌట్లు మనం దయచేసి అడగండి. ఎటువంటి డౌట్లు నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆ డౌట్లు ఏంటంటే కొంతమంది అడిగేది ఏంటంటే, సార్ ఎలా రిజిస్టర్ చేయాలి? సార్ ఓకే, రిజిస్టర్ చేయడం తెలియదు అని చెప్పొచ్చు. అలా నేను రిప్లై ఇస్తున్నాను కదా అని చెప్పి అడుగుతూనే ఉన్నారండి, వరుసగా అడుగుతూనే ఉన్నారు. అసలు యూట్యూబ్లో
ఎంతమంది మీకు నెంబర్లు ఇస్తున్నారండి, ఎంతమంది మీకు రిప్లై ఇస్తున్నారు? ఒకసారి నా వీడియోస్ చూడండి, నా కింద కామెంట్స్ చూడండి, వీడియో కింద కామెంట్ ప్రతి ఒక్కరికి ఎవరెవరు అడిగారు క్వశ్చన్స్ నేను ప్రతి ఒక్కరికి రిప్లై చాలా ఎంతమంది మీకు ఇస్తున్నారు ఒకసారి చూడండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంకొంతమంది ఒక అతను ఉన్నాడు యూట్యూబ్లో, ఒక అతను ఉన్నాడు, అతను 60 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతను అడిగే డౌట్లు నన్ను 60 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీడియోస్ పెడుతున్నారు, కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది, నెట్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది, నేను దాన్ని మాత్రం ఏమనుకోను. బట్ అతను అడిగే డౌట్స్ ఏంటంటే పిచ్చగా అడుగుతూనే ఉండడు. అటు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తుంది, ఇక్కడ చూడండి ఏమని అడుగుతున్నాడంటే, సార్ అమౌంట్ ఏ విధంగా వస్తుంది డ్రీమ్ 11లో? ఓకే, నేను మ్యాచ్ పెట్టేశాను, వైస్ కెప్టెన్ పెట్టాలా, కెప్టెన్ పెట్టాలా, ఖచ్చితంగా పెట్టాలా, వాళ్ళని పెట్టకపోతే ఏమవుతుంది? ఓకే, అది ఒక డౌట్ అండి. సార్ ఓకే వదిలేయండి. ఉమెన్స్ మ్యాచ్ అని ఉండదు సార్, ఉమెన్స్ మ్యాచ్ అని పెట్టిండాను అంటే ఆడవాళ్ళు మ్యాచ్ ఆడతారా సార్? అది అసలు డౌటా అండి? ఆడవాళ్ళు ఆడితేమి మగవాళ్ళు ఆడితేమి ఎవరు ఆడితేమండి మనకు అమౌంట్ రావాలి? ఆడ ఉమెన్స్ అని క్లియర్గా వస్తుంది, అదొక డౌట్ అండి. అలా అడుగుతుంటే ఎంతోమంది చాట్ చేస్తుంటాను ఎట్ ఏ టైం. మీతో ఒక్కరితోనే కాదు, ఎంతోమందితో చాట్ చేస్తుంటే అంటే వాళ్ళకి ఏదో డౌట్లు వస్తుంటాయి. ఇటువంటి సైట్లు లేనట్టు ఏదో ఒక డౌట్ ఉంటూనే ఉంటుంది. బట్ ఇటువంటి సిల్లీ డౌట్లు మాత్రం అడగండి. ఎందుకు చెప్తున్నా మీరు సొంతంగా మీకు ఏ డౌట్ వచ్చినా మీరు ఫస్ట్ వెబ్సైట్లో వెతకండి. మీకు ఎక్కడ దొరకకపోతే అంటే గూగుల్లో వెతకండి, ఎక్కడ దొరకకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ప్రతి ఒక్క డౌట్ నన్నే అడిగారు అనుకోండి, నేను చెప్తాను, నేనేం ఫీల్ కాను, ఏం కాను. ఎందుకంటే నేను ప్రతి ఒక్క డౌట్ మీకు చెప్తాను. ఎప్పుడైనా నేను మీకు రిప్లై ఇచ్చినా, ఎప్పుడైనా ఒక వారం నేను వెకేషన్కి వెళ్ళినా అంటే మీకు ఆ డౌట్ క్లారిఫై అవుతుంది. మీరు ఇంకా యూట్యూబ్ మీకు తెలియదు, మీకు ఎలా సెర్చ్ చేయాలో కూడా తెలియదు దాన్ని. అటువంటి అలా మీకు ఏంటంటే ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. మీరు కానీ సొంతంగా కానీ వెతకడం కానీ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్ తెలుస్తుంది. అంటే చిన్న డౌట్లు అయినా పర్లేదు, మీరు కానీ వెతకడం కానీ స్టార్ట్ చేస్తే ఒక డౌట్ని ఎలా క్లారిఫై చేయాలని మీకు ఈజీగా అర్థం అవుతుంది. మీకు క్లారిఫై కాలేదు అన్నప్పుడు మాత్రమే ఈ విధంగా కాంటాక్ట్ అవ్వండి. బట్ అలా అని మిమ్మల్ని నేను డౌట్లు అడగొద్దని చెప్పట్లేదు, ఏ డౌట్ అయినా అడగండి. దాన్ని మాత్రం నేను మీకు ఫ్రీగా, నేను ఏ మాత్రం సంకోచించకుండా నేను ఇమీడియట్లీ నేను రిప్లై పెడతాను. అలాగే ఇంకొక విషయం అండి, కేవలం డ్రీమ్ 11లోనే కాదు, యూట్యూబ్ డ్రీమ్ 11 ప్రతి వెబ్సైట్, ఏ వెబ్సైట్ అయినా మనం ఒకే సిస్టమ్ నుండి మల్టిపుల్ అకౌంట్లు క్రియేట్ చేయకండి. మల్టిపుల్ అకౌంట్లు క్రియేట్ చేసినప్పుడు మాత్రమే స్పామ్ డిటెక్ట్ అవుతుంది. అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీరు జస్ట్ మీ ఫ్రెండ్దైనా, మీ ఏదో ఒక సిస్టమ్ అయినా, బయట వాళ్ళ సిస్టమ్ అయినా, మీ అమ్మదైనా, నాన్నదైనా, ఎవరిదైనా మొబైల్, చెల్లిదైనా ఎవరిదైనా మొబైల్ తీసుకుని అందులో చేసుకోండి. అంటే రకరకాలు ఎవరిదో ఒకటి యూజ్ చేసుకోండి, పర్లేదు. అంటే మీ దాంట్లో జస్ట్ వాటిని అప్పుడప్పుడు చూసుకోవడానికి సరిపోతుంది. మీరు ఎప్పుడు దాని మీద అంటే ఇప్పుడు డ్రీమ్ 11 ఏంటంటే ఎట్ ఏ టైం డ్రీమ్ 11 భయంకరమైన స్పామ్ ఏంటంటే, అంటే మీరు ఎట్ ఏ టైం మీకు 2 అకౌంట్లు ఉన్నాయి. ఓకే, ఆ 2 అకౌంట్లు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక దాంట్లో నుంచి ఒక లీగ్లో 60 రూపీస్ లీగ్లో జాయిన్ అవుతున్నారు. అంటే ఒక టీంలో అంటే మీ అకౌంట్ నుండి 60 రూపీస్ లీగ్లో జాయిన్ అయ్యారు. దాన్ని సైన్ అవుట్ చేసి మళ్ళీ ఎవరిదన్నా మీ ఫ్రెండ్దైనా ఎవరిదైనా పర్లేదు, ఎవరిదైనా మళ్ళీ లాగిన్ చేసి మళ్ళీ అదే 60 రూపీస్ లీగ్లో జాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే, అంటే ఒకే లీగ్లో ఒకే ఐపీ అడ్రస్ నుండి 2 వేరు అకౌంట్ నుంచి వచ్చినందుకు మీ అకౌంట్ ఇమీడియట్లీ స్పామ్ అవుతుంది. వాళ్ళకి ఇమీడియట్లీ మెసేజ్ వెళ్ళిపోతుంది. వాళ్ళేమో అప్పుడు సైలెంట్గా ఉంటారు, ఎందుకంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అన్నట్టే చూస్తుంటారు. సైలెంట్ వన్స్ మీరు అమౌంట్ విన్ అయ్యి మంచి అమౌంట్ విన్ అయ్యాక ఖచ్చితంగా తీసేస్తారు. బ్యాడ్ లక్ ఏంటంటే నిన్న మా ఫ్రెండ్ అండి, అతను చేసిన తప్పు ఇదే. వాళ్ళ ఫ్రెండ్ది ఇద్దరు సేమ్ ఒకే దాంట్లో ఓపెన్ చేసి ఒకేగా పెట్టాడు, ఇద్దరు సేమ్ టీంలో పెట్టారు, అంతా బాగానే ఉంది. బట్ సేమ్ లీగ్లో కూడా జాయిన్ అయ్యాడు. అతను వచ్చి 1 లక్ష రూపాయలు గెలిచాడు, అంటే 60,000 రూపాయలు, 70,000 రూపాయలు అతని అకౌంట్లోకి. ఇతను వచ్చి ఒక అతను మార్చాడట, అందువల్ల 12,000 రూపాయలు అమౌంట్ గెలిచాడు. మొత్తం 20,000 ఎంతో సంథింగ్ గెలిచాడు, బట్ 12,000 రూపాయలు ఇతనికి వచ్చాడు. చూడండి ఎంత అమౌంట్ గెలిచాడు చూడండి. వేరు పెట్టుకుంటే అతను 70,000, ఇతను 40,000 వచ్చింది. ఒకే దాంట్లో పెట్టడం స్పామ్ అయిపోయిందండి. ఇమీడియట్ వాళ్ళు రీప్లై, అంత పెద్ద అమౌంట్ కాబట్టి వీళ్ళు రీప్లై ఇచ్చినా వాళ్ళు రీప్లై కావట్లేదు, ఎందుకంటే అమౌంట్ ఎక్కడ అడుగుతారు అని చెప్పి. బట్ ఏంటంటే ఇలా చెప్పాను కదా, ఆల్రెడీ చెప్పాను మీకు, అంటే 2 days టైం పడుతుంది. వాళ్ళు వన్స్ వెరిఫై చేసి అవును ఇతను ఫస్ట్ సార్ తప్పు చేశాడా లేకపోతే తప్పులు చేస్తున్నాడు అలా చూసి వెరిఫై చేసి వాళ్ళు సాటిస్ఫై అయితే మాత్రం మీ అకౌంట్ మీకు తిరిగిస్తారు. యూట్యూబ్ అనేది కొంచెం కష్టం, మీ అంటే 30 days పడుతుంది. యూట్యూబ్లో 30 days టైం పడుతుంది. సో మీరు యూట్యూబ్లో మళ్ళీ అకౌంట్ అంటే ఆ అకౌంట్ కోసం వెయిట్ చేయడం వేస్ట్ అండి. ఎందుకంటే వన్స్ స్పామ్ డిటెక్టివ్ అయిన యూట్యూబ్లో మళ్ళీ మీ అకౌంట్ ఎప్పుడు అతను ప్రమోట్ చేయడు, మీ అకౌంట్ని ఎప్పుడు ప్రమోట్ చేయడు. అంటే ఎప్పుడంటే ఒక 6 months 1 year వెయిట్ చేస్తే అప్పుడు మాత్రం మీ అకౌంట్ ప్రమోట్ అంటే రికమెండ్ చేస్తాడు, మీ వీడియోస్ రికమెండ్ చేస్తాడు అందరికీ. బట్ ఇప్పుడే స్పామ్ డిటెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ సంవత్సరం వరకు మీరు వెయిట్ చేస్తారు. అందువల్ల మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని అదే
అదే ల్యాప్టాప్లో చేసిన పర్లేదని కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవడం 100% బెటర్. యూట్యూబ్ గురించి చెప్తున్నాను. అలా డ్రీమ్ లెవెన్ కూడా అంతే. డ్రీమ్ లెవెన్లో కూడా కొత్త అకౌంట్ చేసుకోవడం బెటర్. బట్ ఏంటంటే దాంట్లో ఆల్రెడీ బోనస్ ఉంది అనుకుంటే మాత్రం మీరు అలా రిక్వెస్ట్ పెట్టండి, వాళ్ళు మీకు రిప్లై అయితే ఇస్తారు. ఇలా నేను వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటే, అంటే ఫ్రెండ్స్తో వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటే, అంటే ఆన్లైన్లో మీరు చాట్ చేస్తూ ఇలా ఇంత అమౌంట్ నేను పోగొట్టుకున్నాను సార్, ఇంత అమౌంట్ వచ్చి పోయింది అంటుంటే నాకే ఒక విధంగా ఉంటుంది. మీకు ఎలా ఉంటుంది ఆలోచిస్తారు. అలా దీనిలో సంపాదించే వాళ్ళు లేరని చెప్పట్లేదు. ఎంతోమంది సార్ నేను ఈరోజు ఇంత అమౌంట్ గెలిచాను, ఫ్రీ అమౌంట్ యూజ్ చేసి ఇంత గెలిచాను అని చెప్పంటే నాకు కొంచెం సంతోషంగా ఉంది. సో మీరు స్పామ్ చేయకుండా, అంటే ఇటువంటి మల్టిపుల్ అకౌంట్లు ఒకే సెషన్ క్రియేట్ చేయకుండా, మీరు క్రియేట్ చేయకుంటే మీకు చెప్పాను కదా, మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా యూజ్ చేసుకోండి. అలా యూజ్ చేసుకోకుండా జస్ట్ నార్మల్గా మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మీరు అమౌంట్ గెలుస్తారు. ఈ 250 రూపీస్తో అమౌంట్ గెలవడం పెద్ద మ్యాటర్ కదండి. ఒక టీం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. 250తో మీరు ఈజీగా 500 నుంచి 1000 రూపాయలు ఈజీ సంపాదించవచ్చు. అలాగే మీరు కొంతమంది రిఫర్ కానీ చేసుకున్నారు, మీకు 250 అలా వస్తుంటాయి. కొంతమంది రిఫర్ చేయడం ఎలాగో నేను చెప్పాను, ఇంతకుముందు వీడియోలు పెట్టినాను పండుగలు వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అని. నా ఛానల్లోనే కొన్ని వీడియోస్ పెట్టినాను. సో అటువంటి ఆ వీడియోస్ చూడండి, ఎలా రిఫర్ చేయాలి, ఎలా అమౌంట్ గెట్ చేయాలి అనేది మీకు ఈజీగా అర్థం అవుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే, ఇప్పుడు డౌట్స్ కానీ నా నెంబర్ కూడా నేను కింద ఇస్తాను. అది మీకు పెద్ద డౌట్ అనిపిస్తేనే నాకు కాల్ చేయండి. బట్ వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా నేను ఇమీడియట్లీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే కింద కామెంట్స్ కూడా పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.